హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. ఇట్లా మనల్లందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చేసిన సపోర్ట్ అయితే మామూలుగా లేదు దోస్తులు. మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు. మీకు ఎట్లా రుణపడి ఉండాలో అస్సలు అర్థమైతే లేదు. ఇంత త్వరగా మన ఛానల్కి ఇంత మంచి రీచ్ వస్తుందని అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నెగిటివ్ కామెంట్స్ పట్టించుకుంటా పోతే ఇక మనం ముందుకు వెళ్ళలేని దోస్తులు. కొంతమంది ఏమనుకుంటారంటే ఇక అనగదొక్కాలి, వీళ్ళు ఏడుకో పైకి పోతున్నట్టు అనగదొక్కాలని కొంతమంది చూస్తుంటారు. కానీ ఇక నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోవద్దని మన సబ్స్క్రైబర్లు కూడా కొంతమంది చెప్తున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది దోస్తులు. ఇంకా ముందు ముందు కూడా మీ ఎంకరేజ్మెంట్ గిట్టనే ఉండాలి. ఇంకా మీ దయ వల్ల మన ఛానల్ ఇంకా మంచిగా గ్రో కావాలని కోరుకుంటున్నాం దోస్తులు. ఇక మేము ఇంత కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీకోసం మీ ముందుకు ఎంటర్టైన్మెంట్ చేస్తానికి తీసుకొస్తున్నాం కాబట్టి ఇక మీ నుంచి ఆశించేది కేవలం ఒక చిన్న లైక్ దోస్తులు. చిన్న లైక్ చేయడం అసలు మర్చిపోకూరి. గట్లనే కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరులా. ఎన్నో మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్, విలేజ్ ఫన్నీ వీడియోస్ ఉంటాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరి. కింద గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అక్కడ చూడు పోషవ్వా, పొడుగు పెండ్లము పొట్టి మొగడు ఎంత గమ్మత్తుగా ఉంది చూడు. గల జంట చూస్తందుకు నాకు మస్తు నవ్వొచ్చి పాడైతుంది. ఆగో, ఏం రోగం పుట్టొచ్చు ఈ వీటికి? నన్ను నా మొగన్ని చూసి ఎత్తు పండ్లు పెట్టుకొని హిహి ఆహాహా అని ఈగిలిస్తున్నాయి చూడు. ఇంకా ఉన్న పండ్లని ఊసి బయట పడితే బాగుండి వీటికి కన్నట్టు అవుతుండే. ఈ నా పొట్టి మొగన్ని ఎంట పెట్టుకొని బయటికి ఎడకన ఓలంటే నాకు సిగ్గై పాడైతుంది. నడురా నాయన, దబదబ నడువు. బయటికి పోతే 10 మంది 10 రకాలుగా నవ్వుకుంటారు, మాట్లాడుకుంటారు మన గురించి. అంటే ఇడు నా మాట అస్సలు కీరేసేయడు. ఆగో, నేనే అంటే నాకంటే మెల్లమెల్లగా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వస్తుంది. ఈ పొట్టోనికి రవారయ్య ఏం చేయాలి? ఈయనతోని ఈయన ఎంట పెట్టుకొని ఏడు బయటికి పోయినా నా ఇజ్జత్ పోయి కలకబడుతుంది. ఇక మా నాయనకు ఈ పొట్టోనికి ఎకరా నాయన. ఇక నాకు ఆయనకి అస్సలు చెట్టు కాదంటే నాకు గీనంట పెట్టిండు. ఏం చేయాలరా దేవుడా? ఓ పొల్లా, ఆ కొజ్జ ముఖంది మనల్ని చూసే విడుతుందో ఏమోని. మందందరికి ఏం అవసరమని నోట్ల ఏమో గులుగుతుంది తల్లి. వాళ్ళని చూడకే ఆసుంట మళ్ళు. హా, అది మనని ఎందుకు తిడుతుందక్క? మనం దాని గురించి మాట్లాడుకుంటున్నామా? ఇక ఎవ్వరు లేరమ్మా దాని ముచ్చట్నే మనం మాట్లాడుకున్నాం. బో ఏమన్నా అంటే ఇప్పుడు ఊకుంటున్నా చూడు. పంచాదే చేస్తా దాంతో ఏమనుకుంటుందో. అరే జల్ది నడువురా మొగడా. ఆగో, నీతోని ఎడకన బయటికి వస్తే పెద్ద పర్షానే ఉంటది. మందందరితోని నవ్వుల పాలైతే ఉంటది కథ పాడగాను. నడువు నడువు, డబ్బున నడువు. అరే వస్తున్నని నేను ఒక్కని నడుచుడే పెద్ద కష్టం అంటే నాకు ఒక థమ్స్అప్ బాటిల్ అంట కడితివి. ఇక దబా దబా నడువు అంటే నాకు ఏడికే నడవనికి వస్తుంది. ఇక నీకు ఇజ్జత్ పోతుంది అనిపిస్తే నువ్వు దబా దబా ఇంటికో, నేను మెల్లమెల్లగా ఇది పట్టుకొని నడుచుకుంటూ వస్తాపా. అబ్బో, గా థమ్స్అప్ బాటిల్ మోస్తానుగా నీకు శాతం అవుతుంది అంటే పెద్ద పుడింగ్ మాటలు ఇంటింత పొడుగు మాట్లాడతావు కదా. ఓ పొల్లా, పెళ్ళ మొగడు ఏడుకో జోరుదారుగా తయారై పోయేస్తున్నారు కదా. ఏడిపోయినరే? ఈ ఏడికోగటానికి పోయేస్తున్నాం. అవన్నీ నీకు అవసరమా చెప్పు? ఏం పని పాట లేకుండా వస్తలను పొయ్యితలను చూసుకుంటా నవ్వుడు, వాళ్ళు ఏడుకోయిరు వీళ్ళు ఏడుకోయిరు అని ఆడుచుకున్నాడు. గివే ఉంటాయి అని మీకు ఏం పని పాట లేవా? నోరు మూసుకొని ఉండరు. దీని పోళ్ళకి వారయ్యా ఎక్కడ పోయినరే అని ఒక్క మాట అడిగితే ఎన్నెన్ని మాటలు తిట్టుకుంటా పోతుంది చూడు బద్మాషిది. గంట పొడుగు కొజ్జబాతు లేక ఉన్నది, మళ్ళీ థమ్స్అప్ బాటిల్ మోసుకొని పోతేమై. ఆగో, పొట్టి మొగని చూసి పాపం అన్ని మొగంతోనే మోపిస్తట్టుంది. ఆ థమ్స్అప్ బాటిల్ మొగనంతా ఇట్లా లేనట్టుంది. అంత పెద్దది ఎట్లా మోసుకొని పోతాడో పోరగాడు. దబా దబా నడవేంది, నా ఇజ్జత్ తీస్తానికే ఉంటావని మొగని తిట్టుకుంటా పోతుంది. ఎంత ఖత్తర్ నాకు చూసినవా ఇది? అవును కదక్క పాపము. ఓ పొట్టి రమేష్ అన్న, ఆ చెప్పు చెప్పు చెల్లే, ఏమైందిరా? నా పిల్లము ఏమో కసు పుస్సు అనుకుంటూ పోతుంది. ఎవరిని తిడుతుందిరా? నన్నే తిడుతుందా ఏంది? నిన్ను కాదన్నా పోషవ్వ ఎక్కడ వైరు చెల్లి అని అడిగింది. అడిగిన పాపానికి మందందరి కన్ను నా మీదనే ఉంటది. ఎందుకంట మీకు అవన్నీ నడుచుకుంటానికి మీకు ఏం అవసరము అని తిట్టుకుంటా తిట్టుకుంటా పోతుందే. అరే గట్లనా అవ్వా? పోనీ పోనీ, ఇక నా పెళ్ళానికి మస్తు పొగరని నీకు ఎరుకనే కదా. పోనీ పోనీ అవ్వా. అవునరా పిల్లగా, నీ పెళ్ళము ఎంత పొడుగుందో నిలువెత్తదాకా పొగరే ఉంది నీ పెళ్ళాన్ని. అవ్వ కాదురా పిల్లగా, నువ్వు ఉన్నదే గిత్త జానడి ఇట్లా లేవుగా. జానడి పిల్లగానివి ఇంత పెద్ద థమ్స్అప్ బాటిల్ పెట్టించింది నీకు. నీ పెన్నమేమరు ఇయ్యారు ఇయ్య ఊపుకుంటా పోతున్నావురా. ఆ అవునవ్వా, ఆమెకంట థమ్స్అప్ బాటిల్ మోస్తే చేతులన్నీ గుంజి పాడైతాయి అంట. అందుకే నువ్వు పట్టుకొని రా, అటు కాకుండా కవర్ గిట్ల ఇయ్యలేదు. కవర్ లేకుంటే నేను పట్టుకోపోను, ఊరందరు నన్నే చూస్తుంటారు, నా ఇజ్జత్ పోతుంది, నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అని అంటుంది. ఈ అవ్వ, దీని నేతుల తగ్గట్టు ఇక మాటలు ఉంటే బాగానే ఉండు అని ఇక నోరు మూసుకొని ఉన్నా. ఇక అందుకే ఇక పొట్టిగున్నా సరే మెల్లమెల్లగా మోసుకొని పోతా అని ఇక పట్టుకున్నావా. ఏం చేస్తాం చెప్పు?
పెళ్ళము అన్నది చేయాలి కదా, ఇక అన్న పని చేయకుంటే ఇంటికి పోయినాక ఇయ్యరమై రుక్కుతుంది. ఇక అందుకే పట్టుకొని పోతున్నావా? కాదురా పిల్లగా రమేష్, నేను ఒక మాట చెప్తా బిడ్డ, ఫీల్ కావద్దు. సరేనా? మరి తప్పై చేసుకుందో ఒప్పై చేసుకుందో గాని ఇక నలుగుట్లో మెచ్చినప్పుడే నలుగుట్లో ఉండే లగ్గం చేస్తుంది కదరా పిల్లగా నీ పెళ్ళము. వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకునే, మీ అమ్మ నాయన ఒప్పుకునే, అందరూ ఒప్పుకున్నాకనే నలుగుట్ల ఒప్పుకొని వేసుకుంది లగ్గము. మరి నచ్చి మెచ్చి వేసుకున్నాక ఇప్పుడు ఎందుకు రగ్గసంటి కథలు పడుతుంది? ఆగు, నలుగుట్ల నీ ఎంబటి వస్తే నా ఇజ్జత్ పోతుంది. నువ్వు ముందు పోకునే ఏంక పోతా. మన ఇద్దరం కలిసిమెలిసి పోవద్దు. నీతోని ఏడుకొచ్చినా గిదే బాధ ఉంటుందని నేను సూటిపోటు మాటలు ఎందుకు తిడుతుంది, ఎందుకు బాధ పెడుతుందిరా? ఆ ఇక పెళ్లి చేసుకుంది, అయ్యిందేదో అయిపోయిందంతా. మరి మొగడు ఎట్లున్నా పెళ్ళం ఎట్లున్నా అన్ని సర్దుకొని పోవాలి, సర్దుకొని ఉండాలి, ప్రేమగా బతకాలి. కానీ నీ పెళ్ళమేంద్రా ఎప్పుడు షీ తూ అనుకుంటానే చూస్తుంది నేను. ఏమో అవ్వా, ఇక దేవునికి ఎరక దానికి ఎరక, ఇక ఏమంటట్టు లేదు. ఇక నా పరిస్థితి బాగలేనప్పుడు ఎన్ని మాటలన్నా వాడాలి కదా. ఆస్తి పాస్తి అంతస్తులు ఉన్నాయి కదా, ఇక వీటిని చూసుకొని ఇక పొట్టోడైనా పొడుగోడైనా సరే ఆస్తి పాస్తులన్నీ నాకే వస్తాయి కదా అని ఏమనుకుందో ఏం కథనో చేసుకుంది. ఇక తీరా చేసుకున్నాక దాని ఇజ్జత్ పోతుందంట. ఇక ఇప్పుడు ఏం చేస్తాం చెప్పు? అయ్యో, నిన్ను చూస్తే మస్తు బాధ అనిపిస్తుందన్నా. ఇక నీలాంటి మంచి మనసు ఉన్నోళ్ళకు గసంటి బద్మాషులే దొరుకుతారు. దానికి నీకు ఏమంత సూటు కాలేదు కానీ నీ తగ్గట్టు పొట్టి పెళ్ళము దొరకకపోతుండేనే అన్నా. మీ అమ్మగారు మంచి సంబంధం చూడకగా కొద్దిబాతుదాన్ని ఎట్లా చూసి చేసిర్రే నీకు? ఏం చేస్తాం చెల్లె, ఇక దేవుడు అంటగట్టినప్పుడు ఇక నిమ్మలంగా సంసారము ఒక్కరితోనే చేయాలి. ఇక 10 మందితో తిరుగుతా అంటే కాదు కదా చెల్లె. ఏం చేస్తాం రా, ఎవరి పాపం వాళ్ళకే. ఏమో అయ్యా, ఇయ్యాల రేపు పాపాలు పుణ్యాలు ఏవి నమ్మేటట్టు లేవు. నీ పెళ్ళానికి ఎన్నడో ఒక రోజు పెద్దగా దెబ్బ తాకితేనే అప్పుడు మచ్చ అయినాక తెలుస్తుంది నీ పెళ్ళానికి. ఇక అప్పటి వరకు ఇక నీ గుణమేందో, నీ సంగతి ఏందో, నీ విలువేందో తెలియదయ్యా. ఆగు, ఫోన్ చేస్తున్నట్టుందవ్వా, ఇంకా ఇంటికి రాలేదు. ఏడున్నవి ఏం కథ అని. జరుండు మళ్ళొచ్చి మాట్లాడతావా ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు? సరే సరే పోరా నాయన, పోయినాక జాడకట్ట మళ్ళీ ఇయ్యరమై రుక్కు తట్టే ఉంది దీని పొగరబోతుమో కళ్ళ చెప్పు. సరే సరే పోయన్నా, ఇక మా కొరకు నువ్వు ఉత్త పుణ్యానికి ఎందుకు దెబ్బలు తింటావు, ఎందుకు మాటలు పడతావే దాని చేత? పో పో పో. అదేంటి మా నాయనమ్మకి పొట్టంతో మాట్లాడుతుంది? పొట్టంతోనేం పను మా నాయనమ్మకు? సరే అవ్వా, మళ్ళీ ఎప్పుడైనా వీలైనప్పుడు కూర్చొని మాట్లాడదాం తీ పురుసత్తుగా. పో అన్నా పో పో. ఓ నాయనమ్మ, ఆగో ఏమైందిరా? బడికి పోతాను పోతివి మళ్ళా వచ్చినవా ఏంటి? అవ్వ, ఈడ మునుగుతావు ఆడ తేలుతావు, ఆడ మునుగుతావు ఈడ తేలుతావు. ఏంద్రా నీకేం పని పాట లేదా? ఊరంతా నాదే అన్నట్టు ఊరు మొత్తం తిరుగుతూనే ఉంటావు, ఊరు ముచ్చట్లాడుకుంటూనే ఉంటావు. అవ్వ, బడికి పోయినోవి మళ్ళీ ఎందుకు వచ్చినావు చెప్పు నాకు. నాకు స్కూల్కి పోయినాక మస్తు కడుపు నొప్పి లేచిందే, పాయి కండ్లకు పెట్టినట్టు అయింది. పుర్రా పుర్రా ఒకటే పోతున్నా. ఇక ఆయమ్మ టీచర్లు చూసి గిన్ని పార్లు పోతుంది పిల్లగాడు, అమ్మ గబ్బు వాసన వచ్చి పాడైతుంది, ఇంటికన్నా పంపిరి. ఇవాళ డాడీ గిట్లా పోంది అంటే ఏమొద్దు మా డాడీ లేడు, నేను నడుచుకుంటా పోతాను మా వచ్చిందే. నీ దొంగ ముఖంలో చెప్పు, దొంగ పాడుకోవు. నీకు బడి అంటే మస్తు భయమేందిరా? అవును పోషవ్వా, నీ మన్మడు ఎప్పుడు చూడు ఊర్లో తిరుగుతున్నట్టే కనిపిస్తాడు. అదే అలా దోస్తుగాన్ల పోరగాన్లు ఎన్నడూ డుమ్మగొట్టంగా చూడలేదు. ఈ పోరగానికి చదువు అంటే అబ్బనట్టే కొడుతుంది. అవ్వ, ఎప్పుడు దొంగ సాటుంగానే తిరుగుతట్టే కనిపిస్తాడు ఈ పోరగానికి వారయ్యా. ఓయ్ బక్కదానా, నీకేమైతుంది? నేను మా నాయనమ్మతో మాట్లాడుతున్నా, నువ్వు నోరు మూసుకొని సప్పుడాక్తుండు. అబ్బో, చదువు సంధ్య ఏది రాకుండా గాని గీసొంటి మాటలలో అయితే మొదలుంటాం. అవ్వ నోర్మి. సరే గాని నాయనమ్మ, ఏమైంది? ఇక పొట్టంతో జోరుగా మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతుండే? నీకెందుకురా పెద్దోళ్ళ ముచ్చట్లు? నువ్వు చిన్న పోరగాని తీరే ఉండు. పెద్దోళ్ళ ముచ్చట్లు ఆడుచుకుంటేందుకు నీకెందుకురా చెప్పు. అబ్బో, ఆడు నాకంటే పెద్దోడా? ఇక చూస్తాందుకు ఏజ్ పరంగా పెద్దోడు కావచ్చు గాని ఇక నా హైట్ తోని పోల్చుకుంటే జానడు చిన్నగానే ఉంటాడే. ఓ అమ్మో, అంతేనారా? నీకన్నా చిన్నగానే కొడతాడా? పాపం పిల్లగాడు. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్య మంచిగా బందోబస్తే ఉండేది కానీ ఇక వాళ్ళ ముత్తాతలు, ఇక వాళ్ళ తాతమ్మలు వాళ్ళందరూ పొట్టిగానే ఉండేది. ఇక వాళ్ళ సాలు ఇట్లా పడ్డదో ఏమో పిల్లగానికి. ఇక ఆస్తి అంతస్తు అన్ని మంచిగానే ఉన్నాయి కానీ ఇక చూస్తానికి ఏజ్ ఇట్లా మంచిగానే ఉంది కానీ ఇక కుడుసా ఉంటాడు రా పోరాడు. దేనికైనా ఇబ్బందేపా. ఇక గట్ల ఉన్నందుకైనా వాళ్ళ అమ్మ నాయన మంచి పొట్టి పెళ్ళని చూసాన లగ్గం చేయకపాయే. గంత పొడుగు కొజ్జబాతనిచ్చి పెళ్లి చేసిర్రు. ఇప్పుడు ఆగమాగం జగన్నాథం అవుతుంది ఆయన బతుకు. అవును నాయనమ్మ, అలా జంటను చూస్తే మస్తు అనిపిస్తుంది, మస్తు నవ్వొస్తుంది. ఇక మన ఊర్లో అందరూ ఇక పొట్టోని పెళ్ళమని ఆమెనంటారు, పొడుగుదాని మొగడని ఈయనంటారు. మస్తు గమ్మతున్నాయి కదనే వాళ్ళ పేర్లు.
ఇవాళ పేర్లు అమ్మాయి పెట్టిన పేర్లను మర్చిపోయినట్టు పొట్టోడు పొడుగుది కొజ్జది అని అట్నే పిలుస్తట్టు కదరే. ఓయమ్మ ఊకోరా నాయన ఇప్పటిదాకా ఏదో ఒక్క మాట అనుకున్నాము నేను గీ పోరి. ఇక గా మాట ఇన్నదో లేదో 10 మాటలు తిట్టుకుంటూ పోయింది. ఓయమ్మ ఊకోరా నాయన మళ్ళొచ్చి పంచాయతీ ఇట్లా చేయగల అది ముందే బద్మాషిది. ఏడి నాతో ఒక మననే వచ్చినట్టే కనిపించిండు. ఏడి ఇంకా వస్తలేడు. అయ్యయ్యో మామూలుగానే మెల్లగా నడుస్తాడంటే ఇంకా థమ్స్అప్ బాటిల్ పట్టించి పాడైనా ఇంకా మెల్లమెల్లగా నడుచుకుంటూ వస్తాను ఇంత టైం పడుతున్నట్టుంది. ఇంత నడవరాకుంటే ఆ ఉన్న థమ్స్అప్ బాటిల్ అంతా కింద పడేసినానుకో ఇక మొత్తం గుబా గోవిందా గోవిందా. ఆగో ఇప్పుడు వచ్చినవా? ఏ కాలమై ఎదురు చూస్తూనే ఉన్నా కాదయ్యా. దాని నుంచి ఈ దాకా నడుచుకుంటూ వస్తాను ఇంతసేపు అయ్యపు గంటన్నరకు ఎక్కువ అవుతుంది. అవ్వ ఏం చేయాలి నీతోని? ఎక్కడికైనా బయటికి తీసుకుపోయినా ఆగముందుగా నీతోని. అరే నేను ఒక్కని నడిచేదే మా కష్టం అంటే నాకు ఈ థమ్స్అప్ బాటిల్ నాకంటే పొడుగు థమ్స్అప్ బాటిల్ పట్టించినావు దాన్ని పట్టుకొని నడుస్తందుకు నాకు శాతన కాలేదు. అందుకే మెల్లమెల్లగా నడుచుకుంటూ వచ్చి నాకు ఇంతసేపు అయింది. మరి నువ్వు ఇంత పొడుగు నువ్వు దబా దబా అడుగులు వేసేదానివి ఈ థమ్స్అప్ బాటిల్ పట్టుకొని వస్తే అయిపోతుండే కదనే. నాకెందుకు పట్టించినావు చెప్పు. ఏడికన్నా పెళ్ళం మొగడు బయటికి పోతే మొగడు పట్టుకొస్తాడా సామాను పెళ్ళం పట్టుకొస్తుందా? ఇప్పుడు నలుగురు చూస్తే ఏమనుకుంటారు? ఆగో పెళ్ళం చేతి మీకే నడుస్తట్టుంది సంసారం అందుకే పెళ్ళమే పట్టుకొస్తుంది అని నలుగురు 4 రకాలుగా నన్నే అనుకుంటారు. అందుకే ఇక నీ పెత్తనమే నడుస్తున్నట్టు యాక్షన్లు చేయాలని ఇక నీ చేతిలో పట్టించినది అవి. ఆహా అదా నీ తెలివి అబ్బబ్బబ్బా ఎంత ఆలోచిస్తావే నువ్వు పెద్ద ఆస్కార్ అవార్డు వేయాలి పనీకు. సరే సరే కానీ ఇక్కడ దేనాయన గంట దూరం ఎండలో పోయి వస్తే లేస్తే దూబాయ్ పాడైతుంది. ఆ థమ్స్అప్ బాటిల్ ఓపెన్ చేయి షెరింత పోసుకొని తాగుదాము. అయ్యో గిలాసాల కట్టక సజ్జ మీద ఉన్నట్టుంది. జరా ఎక్కి అందుకోవాక సజ్జ మీద గిలాసాలున్నాయి. ఏంది గా సజ్జ మీద ఉన్న గిలాసులు నాకెట్లా అందుతాయి? నీకు అత గమ్మతుంది. నువ్వే ఎక్కి అందుకో ఆ బెడ్ ఎక్కి అందుకోవే అందుతాయి. అబ్బా నా పానం శాత కదయ్యా. గంట మీదికి ఎక్కి అందుకునేంత శాతనైతే లేదు కానీ నిన్ను నా మీదికి ఎక్కించుకుంటా ఎత్తుకొని అందుకుంటావా మరి? ఏ చెల్ చెల్ నేను ఎక్కను కానీ ఎక్కినా ఇట్లా వందయే. ఇక నీకైతే ఒక టేబుల్ వేసుకొని ఎక్కినావనుకో మా అందుతాయి. నాకు టేబుల్ వేసుకున్నా వేసుకోకున్నా అందుతాయి గాని ఇక నేనైతే ఎక్కన్నా ఆయన నాకు పానం మంచిగా లేదు. ఇక ఎక్కినాక ఏదైనా పుసుకున్న జారి పడితే ఏదైనా బొక్కకి తిరిగిందనుకో ఇక ఆగమవుతుంది నా బతుకు. ఇక నువ్వే 2 టేబుల్ వేసుకొని ఎక్కి అందుకో అయ్యా నాకు బెస్ట్ దూపైతుంది. సరే సరే టేబుల్ తీసుకురా పోవే. ఒక టేబుల్ అయితే సరిపోదు 2 టేబుల్ తీసుకొని రా. గా మంచం మీద పెట్టు ఇక మెల్లమెల్లగా ఎక్కుతా. అబ్బా గా టేబుల్ గిట్ల లేవవా నీకు? మెల్లమెల్ల ఒక్కొక్కటి తీసుకొని రారాదు. నాకు ముందే కడుపు నొప్పి లేచి పాడైతుంది. గా టేబుల్ మోస్తే ఇంకెక్కువ నొప్పి లేయదా చెప్పు? మెల్లమెల్ల ఒక్కొక్కటి తీసుకొని రాపో. ఏదైనా పొడుగున్నా అని ఇక నాకే పని చెప్తావు. ఇక పొట్టిగున్నా ఎటు కాకుండా శాత కానట్టే చేస్తావు నువ్వు. తప్పించుకునే శాతలు బాగున్నాయి నీ దగ్గర. ఈ అవ్వ గా టేబుల్ గిట్లా నాకు లేచేటట్టు అయితే నేను ఎప్పుడో దాబా దాబా తీసుకొచ్చి వేసుకొని ఎక్కుతుండేనే. గా టేబుల్ తీసుకొస్తాందుకు ఇట్లా నీకు శాతనైతే లేదంటే మరి ఎందుకు తీయి? మామూలు స్టీల్ గ్లాసులు ఉంటాయి కదా గా గిలాసులలో పోసుకొని తాగరాదే. అబ్బా నా బతుకు పాడగాను నిన్ను చేసుకున్న సంధి అర్థం చేసుకొని ఇక అని మనీ ఉంటట్టే అవుతుంది నీ బతుకు సల్లగుండా. గా స్టీల్ గిలాసాలలో తాగితే మళ్ళీ తోమాల్సి వస్తుందని నా బాధ నాకుంటే గా గిలాసాలు అందుకోమంటే పొట్టి మొగని వేసుకొని నా బాధ చూసినవా? ఈ అవ్వ బాధ కాదు బాధ. అదే పొడుగొని వేసుకుంటే దాబా దాబా నాకంటే మొదలే ఎక్కి డబ్బును అందుకున్నాడు ఇద్దరికి పోసి తాగే తాగే అని ఇక ఎత్తుకొని అక్కడ ఇక్కడ తిప్పుతుండే. ఈ అవ్వ సుఖం గిట్ల లేకపోయినావు. మరి మీ అమ్మ నాయన ఒప్పించిన సంబంధమే కదా మరి గింత పొట్టోని నేను ఎట్లా చేసుకుంటే నాకు ఎట్లా సూట్ అవుతుందని ముందే తెలియదానే నీకు? గప్పుడే పొడుగోని చేసుకుంటే నీ సంసారం మంచిగా ఉంటుండే. ఇక ఆ సంతోషంగా బతుకుతుంటివి నన్ను వేసుకొని ఆగమాగం అవుతున్నావు కదా. నాకే మేరక ఆస్తు పాస్తులు బాగున్నాయని మా అమ్మ మా అయ్య నన్ను రాశి రంపాన పెట్టి ఒప్పించి వేసిర్రు. అందుకే గింత కాడుకుంది. ఇక ఆస్తి అంతస్తు ఏమిటికి పనికి వస్తుందయ్యా? నలుగుట్ల పోయినప్పుడు ఇద్దరికి మంచిగా జోడి కలవండి. అవ్వ సరే సరే గాని టేబుల్ గిట్ల లేవదంటున్నావు కదా నేను మంచం మీదకి ఎక్కుతా నా మీదకి భుజాల మీదకి ఎక్కి డబ్బును అందుకుందిరా. ఇక మళ్ళా దూపై పాడైతుంది. ఇక జరసేపు అయితే కూలింగ్ పోతుంది. ఇక కూలింగ్ పోయినాక థమ్స్అప్ గిలాస కాదు సగం గిట్ల తాగబుద్ధి కాదు. గట్టిగా పట్టుకోవే గట్టిగా గట్టిగా ఇక పూసుకున్న జారి పడ్డానుకో కాలు చేతులు ఇరిగినాయి అనుకో ఇక నువ్వు చేత చేస్తానుకో ఇప్పుడే చాలా కష్టం అవుతుందంటే గప్పుడు ఆయనతో నన్ను పట్టించుకోవే తల్లి జాగ్రత్తగా పట్టుకో. గట్టిగానే పట్టుకున్నా గాని గీ కొనాకే ఉంటాయి డబ్బున గిలాస కట్ట గీట్ల కిందేయరాదు. ఇంతసేపు ఆగు నా భుజాలన్నీ వాయి అబ్బబ్బబ్బా డబ్బున దిగిన ఆయన చూస్తాను పొట్టినే ఉన్నావు గాని తక్కువ బరువు లేవు నీ అవ్వ. ఓరి పిల్లగా నీ పెండ్లం బాగానే మోస్తుంది ఏంట్రా నిన్ను? అయ్యయ్యో ఇక దిగు ఇక దిగు. అబ్బా నా భుజాలన్నీ ఆగాగ ఎంత మంటలేస్తున్నాయి చూడు. కాదు ఇంతసేపు నిలబడి లేవు లేవు అనుకుంటా చూసిన సక్కగా చూసినవా లేదా? నేను మొన్న బోనాల పండుగ నాడు ఒక కట్ట గిలాస కట్ట మొత్తంకి సజ్జ మీదనే వేసిన. దోలాడు దోలాడు లేదు లేదు అని అంటే ఏంది? అవ్వ ఏ పని శాత కాదు నీకు.
కాదు గింత సేపు ఎత్తుకున్నా దబా దబా దూరాడకనంట లేవు లేవు అని మీద మీద చూశానంటే ఏం చేయాలి చెప్పు నీతోని సరే గాని మంచం మీకేం దిగు చెప్పులు వేసుకొని బాగానే ఎక్కినావు. అయ్యో ఏమైంది పొల్లా గట్ల తిట్టవేంది నీ మొగని పాపం పొట్టోని చూసి ఎట్లా అంటే అట్లా ఆడుకుంటా అంటున్నవే. ఆ మరి తిట్టకుంటే ఏం చేస్తారవ్వ చేసేటివన్నీ సుఖమైన పనులేని ఏవైనా సక్కగా చేయనే చేయడు మీద మీద చూస్తాడు లేవు లేవు అని అంటాడు. నేను చెప్పేది ఆ మాస పుణ్యానికి ఒక పని ఎందుకంటే పొట్టి ఉండు కదా ఏ వందైతి అని నేను పండుగ పబ్బానికి నేనే దులుపుకుంటా నేనే కడుక్కుంటా అన్ని నేనే వేసుకుంటా. ఇప్పుడు గిలాసుల కట్ట దోలాడు నాకు శాతం అయితే లేదా అని అన్న గా ఒక్క మాటకు మీద మీద దూరాలు లేవంటే లేవనిగా పుసుకున్న దిగిన చూడు నా భుజాలు ఏమైనా ఉంటాయా చెప్పు అవ్వగో మంటలేసి పాడైతున్నాయి. అయ్యో బాధ పాడగాను కాదురా పిల్లగా ఇంకా గిలాసుల కట్ట సజ్జ మీద ఎందుకు వేసినవురా నువ్వు గసంటోను నీకు అందవని ముందే ఎరకనాయి ఆగ్గా మంచం కిందనో సెల్ఫ్లలో ఏడో అందుబాటులో పెట్టుకుంటే మంచిగా ఉండేది కదరా. నేను ఎందుకు పెట్టినావా ఇదే పెట్టింది ఇది అన్ని బద్మాషాతలు చేసి నన్ను ఆట ఆడుకుంటది ఏం చేయాలవ్వా. ఇక ఏం చేస్తాం ఆమె రోజులు నడుస్తున్నాయి ఇక పొచ్చోని కదా ఏ శాత కదా అని షీపు తీసి పడేస్తుంది. ఇక ఎన్ని రోజులు నడుస్తుందో నడవని నడవని అవ్వా చూద్దాం. ఆ చెప్పు పెంటవ్వా ఏదో పని మీద వచ్చినట్టు. మా చేనులా పత్తి తోటలా పత్తి కలవ రావాలి పిల్ల గదే నువ్వు నీ మొగడు వస్తారేమో ఉత్తర ఇంటికానే ఉంటున్నారు కదా అని అడుగుదామని వచ్చిన మరి వస్తారా రా నువ్వు నీ మొగడు. వస్తావా నేను ఒక్కదాన్ని ఎట్లనైనా వస్తా గానీ నా మొగడు ఏడొస్తాడు ఆయనకు పత్తి ఏడుతందుకు శాతం అవుతుందా చెప్పు. వద్దు వద్దు ఆయన తీసుకొస్తే నా ఇజ్జత్ పోతుంది నేను ఒక్కదాన్ని వస్తుంది. అయ్యో గట్లంటవేందే నీ మొగడు పెళ్లి కాకముందుకు మస్తు పత్తేరిండు మీ అత్తగారికి మస్తు పత్తి చేనులుండే ఆ ఎన్నో ఎకరాలలా వండిస్తుండే ఇక కూలలో మేము వచ్చినా ఇట్లా ఈ ఇద్దరు అన్నదమ్ములు మస్తు కలుస్తుండే వీళ్ళన్నంటే ఇంతింత పొడుగు ఉండే దబా దబా వీకుతుండే గాని ఈ పిల్లగాడు పొట్టిగున్నా కుడుసగున్నా గాని మస్తు సంచులే నింపుతుండే పిల్ల. అబ్బో ఈయన ముఖానికి చూస్తానికి జానడి ఇట్లా లేడు పత్తేర దబా దబా ఏరుతుండేనా ఏమొద్దు పెంటవ్వా. ఈయనను ఎంట పెట్టుకొని వస్తే నా ఇజ్జతే పోతుంది పత్తి కలవా ఎంతో మంది ఆడోళ్ళు వస్తారు ఇక ఆడిపోయినాక ఈ పొట్టి మొగడు పొడుగు పెళ్ళము అని ఎంతమంది నవ్వుకుంటారో ఎంతమంది ఇగిలించుకుంటారో ఈయన ముందు నా ఇజ్జత్ పోతుంది. అందుకే ఏమొద్దు ఇంత నిమ్మలంగా వండి పెట్టి టిఫిన్ బాక్స్ కట్టుకొని మా వస్తా ఈయన ఇంట్లోనే వండుకొని. అయ్యో పెళ్ళ మొగడు ఇద్దరు చేస్తే మంచిగా కూలి పడుతుంది కదా పిల్ల గా పైసలు ఏమిటికన్నా అవుతాయి అందుకే ఇద్దరు రేని మొగడు దబా దబా చేస్తాడే చేసినా చేయకున్నా ఒకరు మంచి కూలి ఇస్తా తీయే. ఏమవ్వా చూస్తా తియ్యి ఇక వస్తాంటే తీసుకొస్తా లేకుంటే లేదు. ఇగో ఇదేను లేదు మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుంది దోస్తులు పొట్టి మొగడు ఇంకా రేపటి వీడియోలో మస్తు టైం పాస్ అవుతుంది మస్తు ఫన్నీ ఉంటుంది దోస్తులు. ప్లీజ్ దోస్తులు ఈ వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోకరి. మరొక మంచి కంటెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాము అప్పటివరకు చూస్తున్నానండి స్వీట్ భాష బాయ్ బాయ్ అందరికీ మళ్ళీ కలుద్దాం.